మీరెప్పుడైతే లోన్ తీసుకుంటారో డైర్ అర్జెన్సీ ఏదైతే అవసరానికి, ఆ అవసరానికి డబ్బు తీసుకునేటప్పుడు ఇంకా మన అకౌంట్‌లో డబ్బు పడతది అనుకున్నప్పుడు, అవును. ఆ బ్యాంక్ అతను ఏ వాటికి మీకు మెసేజెస్ చేస్తూ ఉంటాడో వాటికన్నిటికి యాక్సెస్ ఇచ్చేస్తూ ఉంటారు. అసలు ఆ నోటిఫికేషన్ ఏది? నేను కాంటాక్ట్స్ యాక్సెస్ అలౌ చేస్తున్నానా? ఫోటోస్ యాక్సెస్ అలౌ చేస్తున్నానా? ఇదేది చూసుకోకుండా అన్నిటికి ఓకే, ఓకే వాడు ఓకే అనే నొక్కమంటాడు. వీళ్ళు ఓకే అనే నొక్కేస్తారు. సో, దానివల్ల వీళ్ళ కాంటాక్ట్స్ గానీ, ఫోటోస్ గానీ, పర్సనల్ థింగ్స్ డేటా అంతా వాళ్ళకెళ్ళిపోతుంది. సో, ఎప్పుడైతే వీళ్ళు రీపే అయ్యారో, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు వాడుకొని అందరికి ఫోను జేయడము, పర్సనల్ ఫోటోస్ షేర్ జేయడము, వాళ్ళ బంధువులకి ఫోను జేసి ఇతను 35,000 కూడా కట్టలేకపోతున్నాడు. మీరు చెప్పండి అనో, లేకపోతే మీరు కట్టాలి అనో, వాళ్ళెందుకు కడతారండి? అదేమన్నా అసలు వాళ్ళకేం సంబంధం? అయినా గాని వీళ్ళలా బెదిరిస్తూ ఉంటారు. సో, మీరు ముందే ఎప్పుడైతే తీసుకుంటున్నారో అట్లాంటప్పుడు అసలు దేనికి యాక్సెస్ ఇస్తున్నాము అనేది చూసుకోవాలి. నేనెందుకు చెప్తున్నానంటే ప్రీవియస్‌గా ఒకతను ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓన్లీ ఫర్ ₹2,000 ఈఎంఐ పే చేయనందుకు తన వైఫ్‌వి మార్ఫ్డ్ న్యూడ్ వీడియోస్ అందరికి షేర్ చేశారు. అతను అవమానంగా ఫీల్ అయ్యి చనిపోయాడు. సో, ఇట్లాంటివి చిన్న విషయాలే గాని పెద్ద వాటికి దారి తీస్తాయి కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి మీరు.